ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు కనికరము సమాధానము ప్రియ దేవుని బిడ్డలందరికీ కలుగును గాక. ఆమెన్. ఈ దినము దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనలు గ్రంథము 119వ కీర్తనలు 9వ చరణము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఆమెన్. ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితంలో స్థిరపరచి బలపరచి ఆయన కృపతో నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే మీకు వందనాలు యేసయ్యా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరని ప్రభా, ఈరోజు నేను ఒక ప్రశ్న మమ్మల్ని అందరినీ వేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభు. మా నడత శుద్ధిపరచుకోవాలంటే ప్రభువ, మేము సరి అయిన త్రోవలు నడుచుకోవాలి అంటే ప్రభువ, నీ వాక్యమును బట్టే అది జరుగుతుంది కనుక వాక్యానుసారమైన జీవితం మాకు అందరికీ అనుగ్రహిస్తారని యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నా వాక్య ధ్యానాంశము, నీ యవ్వన కాలంలో నీవు నీ ప్రభువు కాడిని మోయాలి. ఆమేన్. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ యవ్వన కాలం నీ దేవుని కోసమే అని నీకు తెలుస్తుందా? నీ యవ్వన కాలంలో నీ దేవుని కాడి నీవు మోయాలని నీకు అర్థమవుతుందా? నీ యవ్వన కాలంలో చాలా సులువుగా నీవు త్రొట్టిల్లుతావని నీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్త సుమా. భయంకరమైన దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ యవ్వన జీవితాన్ని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వృధా చేసిన ఇక మీదట అయినా సరే నీలో మార్పు తెచ్చుకుని జీవించాలి. దుష్టుడు నీ యవ్వన కాలంలోనే నిన్ను క్రీస్తు మార్గము నుండి ప్రక్కదారి పట్టించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ నీవు ఎంత మాత్రము కూడా వాడికి అవకాశము ఇవ్వకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీవు యవ్వన కాలంలో తొట్టిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కువగా దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి. ఎక్కువగా నీ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎక్కువగా నీ దేవుని పనిలో నీవు ఉండాలి. ఎక్కువగా చెడు స్నేహాల నుండి, చెడు స్నేహితుల నుండి నీవు దూరముగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీవు వాక్య ప్రకారంగా జీవించాలి. అట్టి విధంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నీ జీవితం దినదినము కూడా వర్ధిల్లుతుంది. దుష్టుడు నీ జోలికి రాడు. నీవు యేసయ్య బాటలోనే నడుస్తావు. దేవాతి దేవుడు నిన్ను ఒలివ మొక్కవలే ఫలింప చేసుకుంటాడు. ఆయన కొరకు పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఆయన పనిలో భాగస్థులుగా జీవిద్దామా? మరి ఇప్పటి వరకు నీ యవ్వన జీవితాన్ని వృధా చేసిన ఇక మీదట ప్రభు కోసము వాడబడు. యవ్వన కాలమందు ప్రభువు కాడి మోయట నరునికి ఎంతో మేలు అని దేవాతి దేవుడు లేఖనాలలో స్పష్టంగా వ్రాసి ఉంచాడు. అది పెట్టింది నేనే కాబట్టి నువ్వు మౌనంగా ఉండి ఆ పనిని చేయమంటున్నారు. ఇక ఎంతకాలము ఈ లోక వ్యసనాలకి నీ హృదయంలో చోటిస్తావు? ఇక వద్దు. ప్రభువుకి నీ హృదయంలో చోటు ఇవ్వి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you all. Amen.